తిరుపతి నగరంలో ఎటువంటి పర్మిషన్ లేనటువంటి కాలేజీలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారంటూ అదే రకంగా అధిక మొత్తంలో ఫీజులు పేరిట విద్యార్థుల తల్లిదండ్రులు పీడిస్తున్నారంటూ ఆర్ఐఓ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘ నేతలు నిరసన చేపట్టారు. చెప్పండి, ప్రధాన ఏంటి మీ సంబంధించి నిరసన? జిల్లా వ్యాప్తంగా కూడా కార్పొరేట్ అయినటువంటి నారాయణ శ్రీచైతన్య భవిష్యం రత్నము ఎన్ఐ కాలేజ్ వాటి మీద మేము అడుగుతున్న ఒకటే, వాళ్ళు ఒక గుర్తింపుని పెట్టుకొని పుట్టగొడుగులా ఒకటికి 4-5 బ్రాంచులు నిర్వహిస్తున్నా ఇక్కడ స్థానిక ఆర్ఐఓ గారు పట్టించుకోవడం చాలా దారుణమైన పరిస్థితి ఇది. అదేవిధంగా ఫీజులు అయితేనేమండి, అది బుక్స్ ప్రతిదీ వ్యాన్లు ప్రతి రవాణా ప్రతి దాంట్లో కూడా తల్లిదండ్రుల రక్త మాంసాలను పీల్చుకొని తినే విధంగా ఈరోజు కార్పొరేట్ శక్తులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడము మేము చాలా దౌర్భాగ్య స్థితిగా ఈరోజు అనుకుంటున్నాము. ఇదే క్రమంలో కనుక అయినట్లయితే మన తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని పీడిఎస్గా మేము హెచ్చరిస్తున్నాము. అయితే పర్మిషన్ లేనటువంటి కాలేజీ నిర్వహణ సంబంధించి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారులు ఏమంటున్నారు? గతంలో ఆర్ఐఓ గారికి సార్ తిరుపతి జిల్లా మొత్తం ఎక్కడైతే మండల స్థాయి కావచ్చు, ప్రాంతీయ స్థాయి కావచ్చు, ఎక్కడైతే ఏ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాటికి అనుమతులు లేవు. నిర్మాణ క్రమంలోనే వాళ్ళు తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. అడ్మిషన్స్ పేరుతో ఈ రకరకాల జేఈ మెయిన్స్ అని రకరకాల పేరుతో విద్యార్థులు ముందస్తు వాళ్ళు మెప్పించి పూర్తిగా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని గతంలో ఆర్ఐఓ గారికి ఇస్తే అట్లాగంతా ఏమీ లేదే, అంత పర్మిషన్ ఉన్నదని చెప్పేసి అని పర్మిషన్ లేకపోయినా ఇలా చేస్తూ ఉన్నారు. మేము ఒకటే మీకు చెప్తా ఉన్నాం, అంటే ఈ జిల్లాలో కనీసం మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెళ్ళి చూసారా? ఆ కళాశాలలో మంచినీటి సదుపాయం లేదు. ఇవాళ జిల్లాలో ఉండే జూనియర్ కళాశాలలో మంచినీటి సదుపాయం లేక పక్కనుండే టీ దుకాణంలో బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ కోడల వద్ద ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఉందో అక్కడికి వెళ్ళి తాగే నీళ్ళు తాగే పరిస్థితి జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉంది. అంటే మీరు ఇవి పట్టించుకోరు. ఎక్కడ ముడుపులు వస్తాయి, ఎక్కడ ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు ముడుపులు వస్తాయి? కేవలం మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసి బీడీఎస్ కూడా డిమాండ్ చేసేది కార్పొరేట్ ఒకటే కాదు, ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు చూసి నేర్చుకున్నారు. ఎందుకంటే విద్యార్థి సంఘాలు మా పైకి రారులే, ఎప్పుడు ఈ కార్పొరేట్ నారాయణ శ్రీ చైతన్య ఎన్ఆర్ఐ వీటి మీదే ఉంటారులే అనుకుంటారు. వీళ్ళు తరహాలో కూడా వీళ్ళు ముందుండి తోసి వెనకుండు కూడా వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఇలాగే కొనసాగిస్తే తీవ్ర ఎత్తున పీడీఎస్ రాబోయే రోజుల్లో మీ అధికారాలు మీ మీద చర్యలు కూడా తీసుకునే విధంగా మేము రాబోయే రోజుల్లో తీవ్ర ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ గారు యువకుల పాదయాత్రలో మనం అధికారంలోకి వస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుస్తాము, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి అన్నారు. అయ్యా, మీరు పనిచేసేదేమో విద్యాశాఖ మంత్రి, కానీ మీకుండే పదవులేమో ఐటీ మినిస్టర్ అంటారు, ఒకరోజు అమెరికా అంటారు, ఒకరోజు చైనా అంటారు. అక్కడ పోయి మీ పరిశ్రమలు పని చూసుకుంటారు. ఎడ్యుకేషన్ ఎట్ట పోయినా పర్వాలేదు. మీ ప్రభుత్వంలో మంత్రి నారాయణ మంత్రి పదవి, అలాగే భాష్యం రామకృష్ణకి ఆయనకి రాజ్యసభలో సీటు. అంటే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకే మీ అధికారంలో సీట్లు ఉన్నాయి తప్ప ఎక్కడ పేద బడుగు బలహీన వర్గాలు పేద విద్యార్థుల పక్షాన పనిచేసే ఒక నాయకుడు లేడు. ఇలాగే మీకు దోపిడీ, ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా వాటా ఉంది. ఇది మాకు పీడీఎస్యూగా మాకు ఉంది. ఇట్లాగే మీకు కొనసాగితే రాబోయే రోజుల్లో తీవ్ర ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి పీడీఎస్యూ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. మీరు చెప్పిన ప్రధానంగా ఎన్ని జిల్లాలో ఈ యొక్క లైసెన్స్ లేకుండా లేకపోతే ఇది లేకుండా ఎన్ని కాలేజీల వరకు నిర్వహిస్తున్నారని మీ అంచనా? దాదాపు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ఈరోజు విశాఖపట్నం అమరావతి తరహాలో ఎట్లయితే అభివృద్ధి అవుతుందో ఈ జిల్లాలో తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు వ్యాపార కేంద్రం ఎక్కడ ఉందంటే తిరుపతిలోనే ఉంది. ఎన్ఆర్ఐ కాలేజీలో దాదాపు 3 కాలేజీలకు ఎటువంటి అనుమతులు లేవనేటువంటిది పెద్ద కోడై కూస్తూ ఉంటే ఈ ఆర్ఐఓ గారికి పట్టడం లేదు. గతంలో ఉన్నటువంటి 2014 టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు గంటా శ్రీనివాసరావు గారే స్వయంగా దాదాపు 32 కాలేజీలకు ఎటువంటి రెసిడెన్షియల్కు అనుమతులు లేనటువంటి కాలేజీలు నారాయణ నడుపుతున్నారని చెప్పి స్వయాన గంటా శ్రీనివాసరావు వాళ్ళ వియంకులే చెప్పారు. కానీ ఈ ప్రభుత్వానికి పట్టడం లేదా? అందుకని మేము చెప్తా ఉన్నాం, అదే పద్ధతిలోనే నారాయణ, ఎన్ఆర్ఐ, చైతన్య, అనేకటువంటి సీకం కాలేజ్ కావచ్చు, అనేకటువంటి కాలేజీల్లో రెసిడెన్షియల్ పేరుతో నడుపుతూ ఉన్నారు. ఎటువంటి రెసిడెన్షియల్కి అనుమతులు లేవనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని చోట్లయితే అలయన్స్ కావచ్చు, అని అకాడమీ కావచ్చు, లేదంటే క్వాటమ్స్ అకాడమీ పేరుతో ఈ అకాడమీలు తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ కొన్ని స్పెసిఫిక్గా జీవోని విడుదల చేస్తే వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పక్కన పెట్టేటువంటి పద్ధతిలో ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాటన్నిటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో పీడీఎస్ ఆధ్వర్యంలో రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.
ఇదైతే ప్రధానంగా తిరుపతి జిల్లాలో అంతటా కూడా ఇదైతే ప్రైవేటు కాలేజ్ యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరంగా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రుల మాంసాన్ని పీకుతున్న విధంగా కూడా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.